అందరికీ నమస్కారం. నేను రేవతి. వెల్కమ్ బ్యాక్ టు రేట్స్ కిచెన్. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారని ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా రేట్స్ కిచెన్ ఛానల్ రెసిపీస్ ని ఆదరిస్తున్న మన సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ కి మనస్ఫూర్తిగా మరొక్కసారి థ్యాంక్ యూ. ముందు పోస్ట్ చేయబోయే వీడియోలకి కూడా మీ సపోర్ట్ ని ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ మై డియర్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్. ఓకే అండి, మరి ఈ రోజు రెసిపీ ఏంటో చూద్దామా. కరివేపాకు రసం, హెల్తీ రసం. ఎప్పుడు చేసుకునే రెగ్యులర్ రసం కాకుండా ఇలా వెరైటీగా ఈ కరివేపాకుతో రసం చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. వేడి అన్నంలో కలుపుకొని సైడ్ లో ఏదన్నా ఫ్రై కానీ లేదా అప్పడాలు వడియాలతో తింటే చాలా బాగుంటుంది. వీడియోని లాస్ట్ వరకు చూడండి. నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే ప్రతి వాల్యుబుల్ లైక్ ఈ వీడియోని మరింత బూస్ట్ చేసి ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ అయ్యేలాగా చేస్తుంది. ఇప్పటివరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కరివేపాకు రసం కోసం ముందుగా ఒక విసిరికాయ సైజ్ అంత చింతపండుని ఒకసారి కడిగేసి వేడి నీళ్లు పోసి నానబెట్టుకోండి. ఈ రసం కోసము ఫస్ట్ ఒక పౌడర్ రెడీ చేసుకుందాము. పాన్ ని బాగా వేడి చేసి 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1.5 స్పూన్ మిరియాలు, 5-6 గింజలు మెంతులు, 1 లేదా 2 ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. మాడకుండా ఫ్లేమ్ ని అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్ లో ఒక 3 లేదా 4 వెల్లుల్లిపాయలు, శుభ్రంగా కడిగిన ఒక 5-6 రెమ్మల కరివేపాకు వేసి సన్నని మంట మీద వేయించాలి. ఈ కరివేపాకు క్రిస్పీగా అయ్యేటంత వరకు వేయించుకోవాలి. కరివేపాకు బెనిఫిట్స్ అందరికీ తెలిసిందే కదండి. కాల్షియం ఎంత ఎక్కువగా ఉంటుందంటే 100 గ్రాముల ఆకులో 900 మిల్లీగ్రాముల వరకు కాల్షియం ఉంటుందంటండి. హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేసి జుట్టుని బాగా ఒత్తుగా పెరిగేలాగా చేస్తుంది. మన ఛానల్లో చాలా టైప్స్ రసం రెసిపీస్ చూపించానండి. వాటి లింక్ పైన ఐకార్డ్ లోను కింద డిస్క్రిప్షన్ లోను ఇస్తాను, ఒక్కసారి చూడగలరు. కొంతమంది ఇళ్లలో ఎన్ని ఐటమ్స్ చేసినా రసం కంపల్సరీ ఉంటుంది. అలాంటప్పుడు ఎప్పుడు రెగ్యులర్ గా చేసే రసం కాకుండా ఇలా వెరైటీగా చేసి పెట్టి చూడండి, ఇష్టంగా తింటారు. ఆకుని ఇలా క్రిస్పీగా అయ్యేటంత వరకు వేయించి మిక్సీ జార్లో తీసేసుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. ఇలా కొంచెం కచ్చా పచ్చాగా పౌడర్ చేసుకోవాలి. నానిన చింతపండుని బాగా నలిపి రసం తీసి పెట్టుకోండి. నెక్స్ట్ రసం ప్రిపరేషన్ కోసం 2 స్పూన్ల నూనె వేడి చేసుకోండి. వేడెక్కిన నూనెలో 1/2 స్పూన్ ఆవాలు, కొద్దిగా ఇంగువ, 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇవి వేగగానే తరిగిన ఒక పెద్ద టొమాటో, కొంచెం పసుపు వేసి టొమాటోల్ని మగ్గనివ్వాలి. టొమాటోలు పూర్తిగా మగ్గిన తర్వాత ఇందాక చేసుకున్న పౌడర్ వేసి ఈ టొమాటోలతో ఈ పౌడర్ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చింతపండు రసం, 1/2 లీటర్ వరకు నీళ్లు, సరిపడా ఉప్పు, కొంచెం పసుపు కూడా వేస్తున్నాను, ఇందాక వేసిన సరిపోలేదు. వీటిని ఇప్పుడు బాగా కలుపుకొని మరలనివ్వండి. ఇలా రోలింగ్ బాయిల్ స్టార్ట్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఈ రసంని ఎక్కువ మరలించకూడదు. లాస్ట్ లో కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. టేస్టీ కరివేపాకు రసం రెడీ. మరో వీడియోతో కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.